పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు ఆడవున్నాడు కాని కంటికే కనరాడు, మాయమైపోతున్నాడమ్మా. ఆ అక్క పుణ్యమాని ఈ గీతానికి శిరస్సు వచ్చింది. జనుమనిచ్చిన తల్లి తండ్రులను వదిలేసి యుగ ధర్మమిది అంటూ జగమేలబోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు కన్న బిడ్డలే రోజు కళ్ళర్ర చేస్తారు. అరే ముసలితనమది ముసిరి ఉసురుదీస్తూ ఉంటే పిసరంత దయలేక కసిరిచ్చి కొడుతారు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మ, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా. ఆ మనిషి మాయమైనాడు, మనుగడ ఎప్పుడు ప్రశ్నార్థకమే. ఆ మనిషిని 5 ముక్కలు జరిగినాడే, ఆ 5 ముక్కలు తెగరానికి నాడే ఈ దేశ చరిత్ర సంకనాకడం మొదలైంది. అందుకోసం ఇకనన్న నా దేశము కళ్ళు తెరిచి ఆ 5 ముక్కలను ఒక్కటి అపూటమైన మనిషిని చేసి అజేయమైన కీర్తి నా దేశము ఆర్జించాలని వినమ్రతతో చెప్తున్నాను. ఒక్కటి తండ్రి, ఒక మనిషికి తక్కువగానేంత దుర్మార్గం ఇంకేమని ఉన్నదా? అందుకోసము కుక్కనక్కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవుతలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి, అరే అంటరానితనం, శాపగ్రస్తం, అస్పృశ్యత ఈ దేశపు రాచపుండు. మీకింత అధికారం ఉన్నది కదా, ఈ దేశానికి ఒకటి నీ ముందట చెప్తున్నాను, ఒకే జాతిగా చేయండి రే. మీకు శాతనైతే మీరు 120 సార్లను 125 సార్లను రాజ్యాంగాన్ని మార్చండి కదా, ఒకే మనిషి కోసం మళ్ళీ ఒకసారి మార్చండి. మానవ జాతి భారత్ సగర్వంగా రొమ్మిరిచి చెప్పేలా ఒకే భారత జాతిగా మార్చండి మీకు శాతనైతే. అస్పృశ్యత అసలు ఈ దేశంలో కులం అనే పదం వినబడకూడదు సార్. అస్పృశ్యత ఏంటిదే ఏంది? ఇంకెన్నేళ్ళయా పాపం. వీళ్ళు దేశ స్వాతంత్రం వచ్చి అన్ని రాజ్యాంగంలో ఉన్నాయట, అన్ని రాజ్యాంగంలో. ఒకరోజేమో చదివితే సర్వరోగాలకు నివారణ, చదివితే సకల సమస్యలకు నివారణ, చదివితే అన్ని చల్లబడిపోతాయి, మా వాళ్ళు నిధులు నియామకాలు నీళ్లు అని సంకనాక పెట్టినట్టు ఆ చదువులు సంకనాక పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం తెచ్చారు, రాజ్యాంగమే అన్నిటికీ పరిష్కారం, రాజ్యాంగమే సకల రోగ నివారణ అన్నమాట, రాజ్యాంగమే. మరి అదే సకలమైతే ఎన్నిసార్లు ఎందుకు మార్చబడ్డదయ్యా? కులము వద్దని ఒకసారి మార్చండి అయ్యా. శాతనైతే కులం వద్దన్నోళ్ళే రాజ్యాంగంలో కులాన్ని శాసనం చేసిండ్రు తండ్రి. మీరు వినాలి. ఇప్పుడు ఎక్కడ కులం ఉండదు, వర్ణమే ఉంటది. ఆ వర్ణములో మా అమ్మ ఉండదు. అమ్మ లేకపోతే ఏ సిద్ధాంతం పూర్ణమైంది? అవును, స్త్రీ జాతి లేకుండా ఒకటి పూర్ణమవుతుందా? అందులో ఒక్క మనిషిని 5 ముక్కలు నరికిను, ఆడదే లేదక్కడ. నిన్ను కనిపించి పెద్ద చేసి పారేసి పాలించింది లేదక్కడ, అది ఎట్లా పూర్ణమవుతుంది? అందుకోసం ఒక్క మాట చెప్తా సార్, పంచభూతాలలో అందుకోసం అది నాకు ప్రామాణికమైన దేవత, నాకు ప్రామాణికమైన దైవం పంచభూతాలే. వీటి అవుతలేదని ఉంటే నేను సచ్చినా నమ్మను. ఎందుకంటే నది కాడికి పోయి చేసాచండి, ఏ రోజైనా నీళ్ళే ఇస్తుంది తప్ప నువ్వెవనివిరా అన్నదా?
చెట్టు కిందికి పోయి సేద తీరండి. ఏ రోజైనా నీడనే ఇస్తుంది, నీ వర్ణం ఏదని అడిగిందా? అరే ఈరోజు పంకలు పెట్టుకొని కొనుక్కొచ్చుకుంటున్న గాలి మీకు సకల రోగాలు తెచ్చి పెడుతుంది. నిజంగా ప్రకృతి మాత ప్రసాదించిన గాలి మీకు సర్వ రోగాల నివారణకు ఔషధమైంది. ఈ 5 భూతాలు ఎనలేని అసలు నీకు ఆకృతి నడుపుతున్నది. ఇది కదరా శాస్త్రీయత అంటే, ఇది కదరా సైన్స్ అంటే. ఇదంతా వదిలేసి గాలికి శాస్త్రీయత ఉన్నదా? ఏ పనికి మాలినడా? ఇప్పుడు హేతువాదం ఒక్కటి పెద్ద ప్రశ్న ఇప్పుడు చెప్పాలి. దేవుని నమ్మనోళ్ళు దేవుని కొత్త దేవుళ్ళు అందిస్తున్నారు. ఇంతకు మించిన దరిద్రం ఉన్నదా ఏమన్నా? దేవుని పేరెత్తనప్పుడు దేవుని గొడవ మీ నాలుకల నుంచి ఉచ్చరించబడకూడదు. దేవుడే లేడు అనుకున్నప్పుడు అక్కడ మీ దేహాలు తొంగి చూడకూడదు. మరి కొత్త దేవుళ్ళను తెత్తండ్రేంద్ర, మరి ఏం తోటి కొట్టాలి మిమ్మల్ని? ఇప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం కొత్త దేవుడు అన్న పాట కూడా వచ్చింది అప్పుడు కదా. మరి కొత్త దేవుడు లేడన్నళ్ళు కొత్త దేవుళ్ళని తెత్తండ్రేంద్ర మరి. అందుకోసం ఒక మాట చెప్తా శర్మ, ఇది బలంగా ఏ మీడియా నుంచి చెప్పినో లేదో ఐ డ్రీమ్ నుంచి మాత్రం చెప్తా. హేతువాదం గొప్పదే, నేను దాన్ని ఇష్టపడుతున్నా. హేతువాదం గొప్పదే, హేతువు ఇంకా గొప్పది. హేతుల వాదమే పెద్ద ప్రమాదం నీతికి నా జాతికి. మీరు ఎప్పుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి చెబుతుంటారు కదా, ఆయన ఎలా పరిచయం అయ్యాడు మీకు? నువ్వు ఆంచి తెచ్చినవే ఇవన్నీ ఆడబట్టుకున్నావు. శ్రీపాద వారి పాదాలకు శరణాగతి చెప్తున్నాను. శ్రీపాద వారి ఆ వాచకము నా కర్ణబేరులో చోరబడ్డప్పుడు నా ఒళ్ళంతా పులికితయామిని. ఎందుకు వచ్చిందంటే అది ఒక 10 ఏళ్ళకి వెంబడించింది. నువ్వు ఆత్మకథ రాసుకుంటే శ్రీపాద వారి జ్ఞాపకాలు అనుభవాలు రాయకుండా చదవకుండా నువ్వు నీ కథ మొదలు పెట్టొద్దు అని చాలామంది చెప్పారు. ఆ పుస్తకం కూడా నా దగ్గర చాలాసార్లు ఉండేది. నా పుస్తకాలలో ఉంటుంది కూడా, నేను చదువుకున్న పాప అనబోలే అనుభవాలు జ్ఞాపకాలు ఉన్నది. ఒకనొక రోజు ఎవరో పెద్ద మనిషి మిత్రుడు, సాహిత్య మిత్రులు ఉంటారు కదా, ఆ రీతిగా ఇక్కడ నుంచి కాదు చదువు మొదలైంది, మల్లారెడ్డి తా నుంచే. చదువుకున్నాను, డిగ్రీలు ఉండేవి కానీ అదే చెప్తే కదా, జిల్లా ఓరుగల్లులో పలకబల్పం బట్టి పాఠశాలకు పోలే, అందులో కూడా పలకబల్పం బట్టి పాఠశాల కాలజ్ఞానం కూడా వచ్చింది చూడాలి. చూడండి మీరు, పలకబల్పం బట్టి పాఠశాలకు పోలే, అచ్చువల్లులు కాస్త అభ్యసించి కలము బట్టాను కరమున కళ్ళు తెరచి పారజూశాను లోకాన్ని. లోకకవి అన్నారు కదా. అవును, లోకకవి. అయితే ఎన్నేళ్ల ముందు? 30 ఏళ్ల ముందు చెప్పిన ఈ పద్యాన్ని. మరి ఇప్పుడు లోకమంతా జుట్టొచ్చిన అదృష్టం కలిగింది కదా, ఇంకా లోకం ఎక్కువ తెలిసింది. మొత్తము తిరగపోవడం వల్ల ఒక్క మాట చెప్తా శర్మ, తిరగపోతే మొగోడు జడ్డడట, తిరిగితే ఆడిద్ది జడ్డద అని ఒక పనికి మాలిన ఒక నినాదం, ఒక నానుడు ఉండేది మన తాడ. ఎవరైనా తిరగాల్సిందే, మగవాడైనా తిరగాలి, ఆడపిల్లనైనా తిరగాలి. తిరిగితే మనుషులలో అహంకారం వైదొలుగుతుంది, తిరిగితే మనుషుల్లో విజ్ఞానం వికసిస్తుంది, తిరిగితే మనుషులలో గూడు కట్టుకున్న బరువంత పటాపంచలై కరిగిపోతుంది. లోకం తెలిసే కొద్దీ మనం ఏంటో తెలుస్తుంది కదా. లోకం పోకడ తెలియకుండా మన పోకడ మన ఉనికి మనకు తెలియదు. కావున తిరగాలి అందరూ, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిరుగుతూనే ఉండాలి. ప్రతివాడు తిరగాలి, తెలుసుకోవాలి. ఆ అదృష్టం నాకు ఈ నేల కలగజేసింది. ఈ తిరగడం మాత్రం ఫస్ట్ ప్రాథమికంగా తెలుగు భాషకే దండం పెట్టాలి, కన్నందుకు తెలంగాణకు దండం పెట్టాలి, మా అమ్మ భాష అయినందుకు తెలుగు భాషకే. అయినా 2 రాష్ట్రాలుగా విడబడ్డం తప్ప భాష ఒక్కటే కదా. మనిషికి ఎన్ని భూతాలున్నా ప్రాణం ఒక్కటే కదా. అవును, జీవం అది. లిపి ఒక్కటే కదా మన ఇద్దరిది. 2 రాష్ట్రాలుగా అవును గర్వపడదాం అంతే. 2 రాష్ట్రాలుగా విడబడ్డాం, కానీ 2 వ్యక్తులుగా విడిపోకూడదు, కలిసే ఉందాం. అంతే, ఒకే ఆత్మ కదా. ఇప్పుడు ఇది మన ఈయన గురించి మాట్లాడుకుంటాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కోసం వచ్చినప్పుడు నేను ఆయన బతుకు చదివినప్పుడు, ఆయన ఆత్మకథ చదివినప్పుడు బోరున ఏడిచిన. బోరున ఏడిసి ఎంత గొప్ప వాళ్ళు ఉంటారా, ఆయనే వారాలుగా చేసి బతకడం, ఆయనే బాపడు పేరుకు మాత్రమే, అర్ధనగ్నంగా ఆకారంగా ఉండాలి, అర్ధనగ్నంతో పంచె కట్టుకోవాలి, పంచెని జింపేస్తాడు, పైజామ దడుగుతాడు. ఆయనే ఉపనయన ధర్మాలతోటే ఉండాలి, ఉపనయన ధర్మాన్ని తెంపేస్తాడు.
ఉపనయనమే లెక్క చేయడు. క్రాప్ ఉండొద్దు, గుండుతోటి ఉండాలి, క్రాపు లేకుండా నేను బతకడని కలేజతోడు ప్రకటించాడు. ఒరని తల్లికి ఇట్లాంటోడు నర్ర విప్లవాలు. ఆయన కథలలో బ్రాహ్మణమే ఉంటుంది, ఆయన కథలలో కోస్తనే ఉంటుంది, ఆయన ఏ కథ తీసిన బ్రాహ్మణ కుటుంబం చుట్టే ఉంటుంది. కానీ బతుకు తెలిసిన ఎవ్వడికన్నా మెదడు పని చేస్తే ఆ ఒక్క కథలని ప్రపంచమంతా ఒడబోస్తుంటాడు. అక్కడ మనిషి ఉంటాడు, అక్కడ మనిషి మాత్రమే తన కథా వస్తువ. అక్కడ మానవత్వం విస్తారము, దాని శిల్పము. మీ పాటకు అక్కడ సమాధానం దొరికింది. ఖచ్చితంగా నిజంగానే అతను పట్టడన్నం కోసం పడ్డ పాటలు ఇన్నని కాదు. తండ్రి వల్ల చెప్తున్నా, నాకు అదృష్టం దక్కలేదు కానీ ఇవాళ ఆయన బతుకుంటే కొట్టాడి ఆయన దత్తత తీసుకొని నా అయ్యగా నా తల మీద పెట్టుకొని పూజించేటోన్ని. ఆయన కథలు చదువుతున్నప్పుడు, ఆయన పయాణాలు చదువుతున్నప్పుడు ఒక తాడ తిరుపతి వెంకట కవులను కడిగేసిన ఒక ఘట్టం ఉంటుంది. ప్రాణగృహీత 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 అవురా ఆయన అన్న మాట చెప్తాను. అవురా మీ కథానాయిక వేసేనే అట్లా అన్నాడు. ప్రాణగుహిత అనగా కావ్యం పేరు ఎట్లా పెడతారా మీరు? అసలు మనుషులుగా పుట్టినారా ఈ భూమి మీద వాళ్ళను తిట్టని తిట్లు తిడితే నాకైతే ఒళ్ళంత తిరుపతి వెంకట కవులంటే నే ఒక ఉరుము, ఒక ఉప్పెన, ఓ ఒక తుఫాన్ అది. ఆయనను కూడా తిట్టేటోడు మొండోడు కూడా ఉన్నాడా? వీడు నా గుండెకాయ, వీడి వారసు. పోతన్న మీ డిఎన్ఏ, శ్రీపాద మీ గుండెకాయ. గుండెకాయ అలా వచ్చిండ్రు. ఆయనే ఒక్క పుస్తకం అచ్చేసుకోవడానికి ఒకటి చెప్తాను. ఒక తండ్రి పుస్తకానికి వేసుకుంటాను, డబ్బులు ఇస్తాడు, వారాలు చేసుకొని వీళ్ళిద్దరు ఎవరో దోస్తులు ఉన్నారు నాన్న. ఒక ఆయన పేరు నాకు రాదు. ఇంటికి ఎదురుబద్ర ఇల్లు, పోస్ట్ ఆఫీసు. పోస్టోడు ఇంటికి వస్తే వచ్చిన పైసలతో నూకలో బియ్యమో కొనుక్కొచ్చుకొని ఆకలి తెచ్చుకున్న ఆ తండ్రిని ఇంత పాండిత్యం. ఈ దేశం సిగ్గుపడాలయ్యా, ఈ తెలుగు నేల సిగ్గుపడాలి, ఈ దేశం కూడా సిగ్గుపడాలి. అలాంటి వాళ్ళకి కదా భారతరత్నాలు ఇచ్చేది, అలాంటి వాళ్ళకి పద్మవిభూషణలు ఇచ్చేది, అలాంటి వాళ్ళ పద్మభూషణలు ఇచ్చేది, అలాంటి పద్మశ్రీ వాళ్ళ కాలు ఉగ్గొట్టి కూడా సరిపోదు. అవును, అలాంటి వాళ్ళకి కదా. అలా చదువుతున్నప్పుడు ఈయనకు గురువులుగా రామకృష్ణ కవులు. అవును, వెంకటరామకృష్ణ కవులు. వెంకటరామకృష్ణ కవులు ఓరి నాయన, వాళ్లకు తిరుపతి కవులకు పడదు. అవును, అరే ఈ రోగం ఇక్కడ కూడా ఉన్నదా? మా అక్కడనే ఉన్నదా అనుకున్నా. ఇక్కడ కూడా పూర్వాశ్రమం నుంచే ఉన్నదా? జాతి వైరుధ్యాలు. ఏ జంతువులైనా కలబడతాయి, కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, కానీ ఆ రీతిగానే కలిసి కూడుంటాయి. కుక్క పిల్లలు ఖర్చుకుంటాయి, గొర్రె పొడలు గుద్దుకొని తలలు బడిగేలా కొట్టుకుంటాయి. ఎప్పుడు వ్యక్తిగత కోపాలు ఉంచుకో. కానీ మనిషికి అందరికంటే శ్రేష్ఠుడు కదా, అందరికంటే జ్ఞాని కదా, భ్రష్టుడు అన్ని వాడే. అన్నిటికంటే భ్రష్టత్వం కూడా ఏ దేహానికే ఉన్నది నన్ను, ఏ ప్రాణికి లేదు. అవును, భ్రష్టత్వం కూడా మనిషికే ఉన్నది. మాయ రోగం అదేమో కానీ మనిషికి కుదరదు అంటాడు ఆరుద్ర. కాబట్టి ఏ జంతువు చూసి ఇంకో జంతువు కలిసి పడుతుంది, కలిసి జీవిస్తాయి. కానీ ఈ మనిషి వైరుధ్యం వచ్చిందంటే సత్యదాకా కాటిలో కాలేదాకా కూడా కన్నెత్తి చూడని తత్వాలు ఉన్నాయి కదా. అలా వచ్చినప్పుడు ఈ ఇద్దరి ఘర్షణలో వెంకటరామకృష్ణ కవులు వీళ్ళిద్దరి ఘర్షణ పడుతున్నప్పుడు ఈ ఇద్దరిని ఎక్కి ఏలుతున్న కాలం అది ఆయనకు. తిరుపతి వెంకట కవులు, తిరుపతి వెంకట కవులు, రామకృష్ణ కవులు. ఆయన ఒక ఆరాధన గొడవ. ఆ గొడవల మధ్య నేను ఆరాధించే కవులు నా నేల మీద ఇద్దరుంటారు. వాళ్ళు కదా కవులంటే, శ్రీపాద. వాళ్ళు కదా అవధానులంటే, అవధాన కవి చక్రవర్తులు. ఈ నేలకు కాదు, ఈ భూమండలానికే కొప్పరపు కవులు, కొప్పరపు కవులు, కొప్పరకపు కవులు అన్నప్పుడు ఒక్క రోజంతా నిద్రపోలే. నీ అవ్వ నువ్వే పెద్ద నా ఒళ్ళంతా ఊనం చేస్తున్నావు అయ్యా. తిరుపతి వెంకట కవుల పేరినడమే తప్ప ఉచ్చరించిన పాపం పోలే ఈ జిమ్మకు. అయినా నీ పుణ్యమా అని వీళ్ళని చదువుకునే భాగ్యం కలిగించినవు. కానీ నువ్వు చదువుకునే, నువ్వు ఆరాధించే, నువ్వే ఇరుముడు గట్టె కవులు ఈ నేల మీద ఉన్నందుకు వాళ్ళు బతికుండే చెప్పురా అయ్యా, వాళ్ళ పాదాలకు నా శిరస్సు కొట్టొస్తా అని నా అన్వేషణలో దొరికిన నా వాళ్ళను
అది వాళ్ళని ఏదన్నా తక్కువ పదమే నాన్న. ఈ దేశపు చక్రవర్తులు వాళ్ళు, కొప్పరపు కవులు. అందుకోసము వాళ్ళని ఒకసారి ఉచ్చారణ చేస్తా నా భాషలో. ఏమురా నువ్వెంత, నీ పుట్టుకెంత, నీకెందుకురా అంత బలుపని అప్పుడప్పుడు వినబడుతుంటది నాకు. నేను చెప్తా వాళ్ళకు, సామ్రాజ్యాధినేతలు సైతము కాళ్ళు గడిగి గండబేరండాలు దొడిగి కడిగిన నీళ్లను తల మీద చల్లుకుంటే తరింపజేసిన కవికులమురా నాది. ఎందుకుండకూడదంతా రాజ్యాలెంత, రాజులెంత, చక్రవర్తులెంత, ఈ కాళ్ళు గడిగి గండబేరుండాలు దొడిగిన కవికులమురా నాది. మనిషికి ఒకటే కులం ఉంటది శర్మ, నేను పశువుల కాపర్ని. అప్పుడు నీ ముఖంగా చెప్తున్నా నా కులాన్ని. కులం లేకుంటే ఎవడన్నా ఉంటాడా? ఉంటాడు బే, ఉన్నాడు బే, ఉంటాడు. ఒకవేళ కులమే ప్రమాణికమైతే నాకు 3 కులాలు ఉన్నాయి. 10 ఏళ్ళు పశువులుగా వచ్చిన నాది గోకులం. ఇది నేనన్నది కాదు రే, ఒక సిద్ధ పురుషుడు చెప్పిన వాక్యమే చెప్తున్నా మీకు. మీరు ఇది శాస్త్రీయతన, ఇది ప్రమాణమే చెప్తున్నా. ఒక సికింద్రాబాదు సంటన్ స్కూలుకు ఎదురుగా ఒక బస్ స్టాప్ ఉంటది. ఆ బస్ స్టాపులో బోధి మొక్కు ఉంటది ఒకటి. దాని మీద దాని పేరు కూడా రాసిన సిద్ధ పురుషుని పేరు. చాతనైతే చూసుకోపోర్రి, ఆ బోధి వృక్షం మొక్క మీద ఉంటది ఆ పేరు, సిద్ధ పురుషుడి పేరు. ఇగో ఇలా చెయ్యి పెట్టి, అందశ్రీ నీకెందుకు ఇంత ఆవేశం? ఇంత ఆవేశం మంచిదా? కాదు సార్, మీరు ఆరోగ్యం, మీరు సిద్ధపురుషులు అన్నీ తెలుస్తాయి మీకు, కానీ బతుకంత నరకాన్ని, రంపపు కోతను అనుభవిస్తున్నా సార్. నన్ను కన్న వాళ్ళెవరో తెరువని ఆ జ్ఞాపకం నన్ను తరుముతూనే ఉంటుంది సార్. నీకేం పోతుంది సార్, ఎవ్వనికి పుట్టిండన్నమాట. ఏహే, ఒక్కడి పుట్టినాడురా వీడు, ఎందరికి పుట్టిండన్న తిరస్కారపు శబ్దం. నీ అమ్మ పుట్టేటోళ్ళకే పుట్టినరా ఇయ్యాల, అది అర్థమైంది నాకు. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to